నమస్తే అవధాని. నాయకులు రైతులకి మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా? బహుశా నాయకుల వ్యవహార శైలి చూస్తుంటే వాళ్ళెవరు మేలు చేస్తున్నట్టు కనపడతారు. తెలంగాణలో ప్యాడీ ప్రొడక్షన్, వరి ఉత్పత్తి సాలీనా 2.8 లక్షల కోట్ల 2.8 కోట్ల టన్ను, 280 లక్షలు సాలీన వరి ఉత్పత్తి. అయితే దీని కన్జంప్షన్, వినియోగం, మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రభుత్వము పంపిణీ చేస్తున్న రైస్తో సహా లెక్క కడితే ఇట్స్ ఓన్లీ 30 lakh మెట్రిక్ టన్స్. అంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ, మన అవసరం కన్నా 7 రెట్లు ఎక్కువ వరి ఉత్పత్తి అవుతుంది. ఈ వరి ఏం కావాలి అంటే చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో వరి ఉత్పత్తి చాలా ఎక్కువ. ఏ ప్రభుత్వము కూడా రైతులని రైతుల కోపం రాకుండా ఉండడం కోసం వాళ్ళు వరి వేస్తుంటే వద్దు అని గట్టిగా చెప్పట్లా. ఊరికే అది నామినల్ స్టేట్మెంట్ కింద ఎవరికి వాళ్ళు వరి వేయకండి, వరి ఎక్కువ నీటిని సమకూర్చుకుంటుంది, ఎక్కువ నీటిని వినియోగించుకుంటుంది కనుక వరి వద్దు అని చెప్తారు. కానీ నో పొలిటీషియన్, నో పార్టీ ఎడ్యుకేటింగ్ దెమ్ నాట్ టు గో ఫర్ ప్యాడీ. ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం. ఎందుకంటే అక్కరలేని వ్యవసాయ ఉత్పత్తి ఏం చేస్తుంది. ఈ రోజున సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఒక ఎన్సాన్పల్లిని ఒక కేంద్రానికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఇదంతా చూసి చెప్పాడు, చెప్పుకొచ్చాడు. చెప్పుకొస్తే ఏమైంది అంటే ఆయన చెప్పింది ప్రభుత్వం కనుక 48 గంటల్లో ఈ వరి కొనుగోళ్ళు ఒక సిస్టమ్కి తీసుకురాకపోతే కలెక్టరేట్లను మేము ముట్టడిస్తే బీఆర్ఎస్ యాజిటేషన్ చేస్తుంది. రైట్. అంటే ఒకళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వేరప్పుడు, ఇద్దరు కాంగ్రెస్ కూడా ఇలాగే చేస్తుంది. దాంట్లో ఇది లేదు. అంటే ప్రభుత్వాన్ని తప్పు పట్టడం అనేది, ప్రభుత్వాన్ని తప్పు పట్టి ఆ పర్టికులర్ సెక్షన్, సఫరింగ్ సెక్షన్ ఉంటుంది కదా రైతుల సెక్షన్, వాళ్ళని తమ వైపు తిప్పుకోవడానికి, వాళ్ళకి మేలు చేసేట్టు వ్యవహరించడానికి ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. నేను ఇది బీఆర్ఎస్ ఏదో చేస్తుందని అంటాను. ఎవరు అధికారులు ఉన్నా, ఈవెన్ కాంగ్రెస్ అధికారులు ఉన్నా, బీఆర్ఎస్ అధికారులు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు అడిగారు, దే ఆర్ యాజిటేటింగ్. కానీ వాస్తవం ఏమిటి అంటే అవసరమైన కన్నా ఎక్కువ ఉత్పత్తి మార్కెట్లో చేస్తే ఏ ప్రొడక్షన్ అయినా దాని డిమాండ్ తగ్గుతుంది. దట్ ఈస్ ఫస్ట్. 2, దిస్ ఈస్ టు బి కన్జ్యూమ్డ్ బిఫోర్ సర్టెన్ టైం. మీకు ఏ ఆహార పదార్థమైనా దానికి ఒక షెల్ లైఫ్ ఉంది. ఆ షెల్ లైఫ్ మించి మీరు దాన్ని ఉంచే ప్రయత్నం చేస్తే పడదు. ఇన్ని లక్షల టన్నుల ఆహార పదార్థాలు ఖర్చు అవుతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి, లేదా చెదలు తినేస్తున్నాయి, ఎనకలు తినేస్తున్నాయి అని మాట్లాడుతున్నాం. అసలు అన్ని లక్షల టన్నులు అవసరం లేదు ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఈరోజు కూడా తెలంగాణ కూరగాయలు, అవసరమైన కూరగాయలని పక్క రాష్ట్రాలకు దిగుమతి చేసుకుంటుంది. అంటే కూరగాయల వ్యవసాయంలో ఖచ్చితంగా ప్యాడీ కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ ఆదాయము మీకు ప్రతి వారం, ఇప్పుడు ప్యాడీ లాంటి దాంట్లో మీకు సీజన్లో మాత్రమే అమ్మకం అవుతుంది, కానీ ఇది అది కాదు. ప్రతి 2 రోజులకి, ప్రతి 3 రోజులకి మీకు ఆదాయం ఉంటుంది, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ ప్రాపర్లీ. దానిని ఎందుకు ప్రోత్సహించట్లేదు? దాని మీద ఎందుకు గవర్నమెంట్స్ ఫోకస్ చేయట్లేదు? గవర్నమెంట్స్ కానీ ప్రతిపక్షాలు కానీ. దెర్ ఈజ్ అ ప్రాబ్లమ్ విత్ దీస్ పొలిటీషియన్స్. ఇందాక నేను చెప్పిన మాట, వాళ్ళు ఎవరికి కోపం రాకుండా, ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళైతే అసలు ఆ అంటే ఇబ్బంది పడే సెక్షన్ అనే రైతులకి అసలు ఇది చెప్పడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళు కనుక మాకు ఓటు అయిపోతే మాకిపోతుంది. ప్రతిపక్షం వాళ్ళు
మేము ఇవి ఎప్పుడున్నాము అని చెప్తూ ఉంటారు. బట్ ది రియాలిటీస్ దే ఆర్ ఆల్ బిహేవింగ్ ఎగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. ఓకే, ఇప్పుడు కొనుగోలు సరిగ్గా జరగట్లేదు, లారీలు రావట్లేదు, మిల్లుల్లో ప్లేస్ లేక గోడౌన్స్లో పెడుతున్నామని చెప్తున్నారు కొంటున్నారు. ఏది మామూలుగా మిల్లులకి ప్యాడీ అక్కడికి వెళ్ళిపోతే అది బియ్యంగా మారిన తర్వాత మళ్ళీ సప్లై సిస్టమ్కి వెళ్ళాలి కదా. అసలు మిల్లులలో వాటిని ఇచ్చేయడానికి, మిల్లుల్లో వరిని ఆడడానికి అసలు ప్లేస్ లేదు అక్కడ ఉంచడానికి. ఏం చేయాలి? సో దెర్ ఇస్ ఎ ల్యాబ్స్ ఇన్ ది ఎంటైర్ సిస్టమ్. ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ అబౌట్ పొలిటీషియన్స్ ఆర్ దిస్ వన్. ఒక స్థాయికి మించి ప్రొడక్షన్ ఎక్కువైతే ఇట్ విల్ బి ఎ నేషనల్ వేస్ట్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ది అర్జెంట్ నీడ్ ఈస్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ఫార్మర్స్. ప్యాడీకి దీని ఏమంటే లేజీ క్రాప్ అంటారు. ప్యాడీ మేక్స్ ఫార్మర్స్ లేజీ అని కూడా అంటారు. ఖచ్చితంగా దీని మీద రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాల్సిందే, సివిల్ సొసైటీ దృష్టి పెట్టాల్సిందే, కేవలం రాజకీయ పార్టీలు కాదు. వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ అవేర్నెస్ అమాంగ్ ఫార్మర్స్. అన్లెస్ ఇట్ వాస్ డన్, వీఆర్ ఆల్ హార్మింగ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్స్. రైతుల ప్రయోజనాలని మనం అందరం హాని చేస్తున్నట్టే లెక్క. ఈ విషయం గట్టిగా చెప్పగలిగితే మాత్రమే రైతులకి, దేశానికి ప్రయోజనం. రైతులు ఒకళ్ళకి కాదు, రైతులకి రాష్ట్రం కాదు దేశం, రైతులకి దేశానికి ప్రయోజనం. లెట్ us hope that politicians will come forward to create awareness among farmers.